ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. మీరు చాలా చాలా క్రిస్మస్ సందేశాలు వింటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. మీరు ఎంతగానో ఆనందిస్తూ ఆధ్యాత్మికంగా ఈ క్రిస్మస్ సీజన్లో బలపడుతున్నారని నేను రూఢిగా విశ్వసిస్తూ ఉన్నాను. కనుక ఈ రోజున మనం మరొక క్రిస్మస్ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను, గమనించండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. వెరీ సింపుల్ మాట. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. This is what we are going to meditate upon today. ఈ రోజున మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మరియ జీవితంలో దేవుని కార్యం. మరియ జీవితంలో దేవుని కార్యం. The work of God in the life of Mary. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం. దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభుని ఈ లోకంలో తీసుకొని రావడానికి మరియను వాడుకోవటంలో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. దాని వెనుక ఎన్నో గొప్ప పాఠాలు మనం నేర్చుకోవడానికి ఉన్నాయని ఈ ఉదయకాలం ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి, పాఠాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. అందుకనే కొన్ని పాఠాలు ఈ ఉదయకాలం దేవుని యొక్క కార్యం మరియ జీవితంలో ఎలాగ జరిగిందో మనం అది చూస్తూ మన జీవితానికి కూడా కొన్ని విషయాలు మనం అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమైందండి దేవుని బిడ్డ? సో ద వెరీ ఫస్ట్ థింగ్ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏమిటనంటే, గాడ్స్ వర్క్ on earth is done at the appointed time. దేవుని యొక్క పని ఈ భూమి మీద తాను నియమించినటువంటి సమయంలోనే అది జరుగుతుంది. ఎంతో మంది ప్రవక్తలు ఆయన యొక్క పుట్టుకను గురించినటువంటి ప్రవచనాలు చేశారు దేవుని బిడ్డల. కానీ ఆ ప్రవచనాలు చేసిన వెంటనే కార్యం జరగలేదు, యేసు ప్రభు పుట్టలేదు. మీరు గమనించండి. మీరు మనందరికీ తెలిసిన ఒక లేఖన భాగం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ చేసేదను. చూసారా? అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. నీకును మరియు స్త్రీకిని ఆమె సంతానమునకును. నీకు అంటే సాతానుడి గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఆ సర్పముతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ సర్పమునకును స్త్రీ సంతానమునకును అని అన్నాడు. స్త్రీ సంతానం అంటే ఎవరంటే యేసు ప్రభు. మనందరం పురుష సంతానం, యేసు ప్రభు ఒక్కడే స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానమునకును సాతానుకును ఎప్పుడు కూడా వైరం. నువ్వు అతన్ని కాటేస్తే అతడు నిన్ను తల మీద కొడతాడు, అతను మడ మీద నువ్వు కాటేస్తే అతన్ని తల మీద కొట్టి చిత్త కొట్టి పడేస్తాడు. కనుక అప్పుడే ఆది కాండంలోనే యేసు ప్రభు యొక్క జన్మాన్ని గురించినటువంటి ఒక ప్రవచనం జరిగింది దేవుని బిడ్డల. కానీ ఆ తర్వాత కూడా మనం యెషయాలో, మిగతా జకర్యా, ఇతర గ్రంథాల్లో మనం చూసినట్లయితే ఆ యేసు ప్రభుని గురించినటువంటి పుట్టుకను గురించినటువంటి ప్రవచనాలు చాలా జరిగినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్ని ప్రవచనాలు జరిగినప్పటికీ కూడాను ఏ దేవుడు యేసు ప్రభుని ఈ భూమి మీదకి తీసుకురావడానికి 4400 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అది మనం ఆలోచన చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉందంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. హి వాజ్ నాట్ ఇన్ ఎ హరీ. అతడు తొందర పడలేదండి.
ఆయన టైం వచ్చినప్పుడే యేసు ప్రభుని ఈ భూమి మీదకి పంపించినట్టుగా మనం చూస్తాం. టైం రావాలా. ఎంతో మంది ప్రవచించారు, కానీ దట్స్ ఓకే. మెస్సియా జన్మిస్తాడన్నారు, లోక రక్షకుడు విమోచకుడు పుడతాడని ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు. అయినప్పటికీ కూడా మనం ఇందాక చూస్తాం, యెషయా ప్రవక్త కన్యక గర్భములో యేసు ప్రభు జన్మిస్తాడని మనకి ఆ ప్రవచనం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. బట్ గాడ్ వాజ్ నాట్ ఇన్ అ హరీ. గుర్తుపెట్టుకోండి దేవుని కార్యం ఈ భూమి మీద ఆయన ఏర్పరచుకున్న సమయంలోనే జరుగుతుంది. God's work on earth will be done only at his appointed time. ఇక్కడ నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలి. ఈ రోజు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు? నీ జీవితంలో ఏ కార్యము జరగాలని దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు. ఒక విశ్వాసిగా, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డగా దేవుని సన్నిధిలో ఒక కార్యం కొరకే నువ్వు గోసాడుతూ, నువ్వు నెలలుగా, దినములుగా, సంవత్సరాలుగా నువ్వు కనిపెడుతూ వస్తున్నావేమో దేవుని బిడ్డ. ఐ డోంట్ నో, నాకు తెలియదు. బట్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన వ్యర్థంగా పోవడం లేదు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. కానీ దేవుడు ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడంటే, ఆయన సమయం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. తగిన సమయంలో దేవుడు తన కార్యాన్ని భూమి మీద నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మరియ జీవితంలో కూడా అలాగే ఆయన ఏర్పరిచినటువంటి సమయంలోనే మరియ జీవితంలో దేవుని కార్యం పరిశుద్ధాత్మ ద్వారా జరిగినట్టుగా మనం గమనిస్తాం. తొందరపడితే కుదరదు. ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయనకు తెలుసు. మెస్సియా యొక్క రాకడ కొరకు ప్రజలు తపన పడుతున్నారని ఆయనకు తెలుసు. ఎప్పుడు విమోచింపబడతామా అని అందరూ ఎదురు చూస్తున్నారని ఆయనకు తెలుసు. కానీ దేవుడు తొందరపడలేదు. లోక రక్షకుడిని భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు తన సమయం కొరకు వెయిట్ చేశాడు. తగిన సమయంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను అని మాట. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. విడుదల కలగలే. వెంటనే ఒక సంవత్సరం మొరపెట్టగానే విడుదల కలగలే. 10 సంవత్సరాలు మొరపెట్టగానే విడుదల కలగలే. ఎప్పుడు వాళ్ళకి విడుదల కలిగి చేయాలో అప్పుడే దేవుడు వాళ్ళకి విడుదలనిచ్చి వాళ్ళని గొప్పగా ఈ భూమి మీద వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. మన మరియ జీవితంలో దేవుని కార్యాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనందరం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే, దేవుని కార్యము దేవుని సమయంలోనే ఈ భూమి మీద మన జీవితంలో జరుగుతుందని జ్ఞాపకం చేస్తాం. మనం తొందరపడితే అవ్వదు. ట్రస్ట్ గాడ్. దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుడు నీ యొక్క జీవితాన్ని ఎరిగి ఉన్నాడు. నీ భవిష్యత్ ఆయనకి తెలుసు. నువ్వు ఉన్న ప్రస్తుత పరిస్థితి ఆయనకి తెలుసు కనుక నువ్వు చింతించాల్సినటువంటి పని లేదు. తగిన సమయంలో దేవుడు తన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడని నువ్వు నమ్మాలి. రెండవది, మరియ జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని కార్యం. రెండవ పాఠం ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం, గాడ్స్ వర్క్ ఈజ్ రిలీజ్డ్ త్రూ ఆర్డినరీ పీపుల్. దేవుడు ఈ మరియ జీవితంలో ఈ కార్యాన్ని చేయటం ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుడట సాధారణమైనటువంటి వ్యక్తుల ద్వారా తన కార్యాన్ని ఈ భూమి మీద జరిగించడానికి దేవుడు ఇష్టపడతాడు. వెరీ ఆర్డినరీ పర్సన్. షీ వాజ్ ఎ జూయిష్ లేడీ, అ వర్జిన్. ఒక యూదురాలు, కన్యక. ఇంత గొప్ప రక్షణ కార్యము నిమిత్తమై ఒక గొప్ప రక్షకుణ్ణి ఈ భూమి మీదకి తీసుకురావడానికి దేవుడు ఒక గొప్ప వ్యక్తిని ఎంపిక చేసుకోలేదండి. ఒక సాధారణమైనటువంటి ఒక యూదురాల్ని, ఒక కన్యకని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాట్ ఏ పారాడాక్స్. ఎంత ఆశ్చర్యం దేవుని బిడ్డలారా. కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఒకవేళ రిస్క్ తీసుకున్నాడేమో. ఇంత సాధారణమైన వ్యక్తిని ఇంత గొప్ప పని కొరకు దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడబ్బా. రిస్క్ తీసుకున్నాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఎందుకో తెలుసా అండి, న్యాచురల్గా ఆ రిస్క్ అనే మాట అప్రోప్రియేట్ మాట. ఎందుకనంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అక్కడ.
ఒకవేళ పెళ్లి కాకముందుగానే మరియ గర్భవతి అయిందని తెలుసుకొని ఒకవేళ అబార్షన్ చేయించుకుంటే భయపడి, సమాజానికి భయపడి, కుటుంబానికి భయపడి, యోసేపుకి భయపడి, అప్పటికే ప్రధానమైంది, తన యొక్క భవిష్యత్తు జ్ఞాపకం పెట్టుకొని యోసేపు తృణీకరిస్తాడేమో అని భయపడి ఒకవేళ మరియా అబార్షన్ చేయించుకుంటే పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ఏమైపోయినట్టు? లోకరక్షకుడు భూమి మీదకి రావడం అనేటువంటి విషయం ఏమైపోయినట్టు? ఇవన్నీ కూడా ఎరిగి ఉండి దేవుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని తన ఉన్నతమైనటువంటి పని కొరకు నియమించుకుంటున్నట్టుగా మనం గమనిస్తాం. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి బాబోయ్. ఆశ్చర్యంగా అంతే కదండి. ఇంకొక రిస్క్ ఉంది ఇక్కడ. ఒకవేళ ఆమె అబార్షన్ చేయించుకోకుండా ఆమె అలాగే గర్భాన్ని ఉంచుకుంటే ఒక 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత, 5 నెలల తర్వాత ఆ గర్భం అందరికీ తెలిసిపోద్ది కదా గర్భవతి అని. ఆనాడున్నటువంటి రూల్స్ ప్రకారంగా వివాహం కాకుండా గర్భవతి అయితే ఆమె వ్యభిచారం చేసినట్టే లెక్క. కనుక అప్పుడున్న రూల్స్ ప్రకారంగా ఆమె రాళ్ళు పెట్టి కొట్టి చంపేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆనాడున్నటువంటి అధికారులు, నాయకులు ఆమెని రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తే వాట్ వుడ్ హ్యాపెన్? ఏం జరిగి ఉండేది? లోకరక్షకుడు ఎక్కడ పోయేవాడు? ఇట్ వాస్ ఏ గ్రేట్ రిస్క్ దట్ the Lord has taken in order to bring a great savior into the world by using an ordinary Jewish lady, a virgin. ఆలోచన చేయండి. ఇంత గొప్ప రక్షణ కార్యము ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ద్వారా దేవుడు ఈ భూమి మీద జరిగించడానికి ఇష్టపడుతున్నాడనంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ రోజున ఎటువంటి దేవుని పనికైనా దేవుడు నిన్ను వాడుకోగలడు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. అంత గొప్ప కార్యానికే ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు వాడుకోగలిగింది. నిన్ను వాడుకోలేడా? దేవుడు నీ ద్వారా తన చిత్తాన్ని జరిగించుకోలేడా? నీ ద్వారా తన ఉద్దేశాలు నెరవేర్చుకోలేడా? నీ ద్వారా ఈ లోకమందంతటా సువార్త ప్రకటించుకోలేడా? తన రాజ్య ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దేవుడు నిన్ను వాడుకోలేడా? ఈ లోకములో గనులైన వారిని, జ్ఞానవంతుల్ని, ఎన్నికైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదట. జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి, బలవంతులను సిగ్గుపరచడానికి, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి దేవుడట వెర్రి వారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా మనం బైబిల్లో గమనిస్తూ ఉన్నాం, దేవుని ప్రణాళికల్లో గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే దేవుడు నిన్ను వాడుకోవడానికి, తన ఉద్దేశాలు నీ ద్వారా జరిగించుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఇస్. వాట్ ఎ ప్రివిలేజ్ ఇట్ ఇస్. చాలా మంది దేవుని చేత వాడబట్టం అనగానే మాకు క్వాలిఫికేషన్ లేదంటారు, మాకు తలాంతులు లేవంటారు, మాకు మాట్లాడే శక్తి, ధైర్యం లేదంటారు. ఇలాంటి సాకులైనా చెప్తారు దేవుని చేత వాడబట్టాలి. నేను అనుకుంటాను దేవుడు మరియని వాడుకోవటంలో గల ఉద్దేశం ఏంటంటే మరియ దేవునికి అందుబాటులో ఉండి ఉండొచ్చు. ఆమె సాధారణమైన వ్యక్తే కానీ దేవునికి అందుబాటులో ఉండటం వలన దేవుడు ఆమెను వాడుకున్నట్టుగా మనం గమనిస్తాం. బికాస్ షీ వాజ్ అవైలబుల్. గుర్తుపెట్టుకోండి దేవుడు, ఈ రోజున నీవు కూడా దేవునికి అందుబాటులో ఉంటే ఎంత సాధారణమైన వ్యక్తివైనా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండవ పాఠం. మరియ జీవితంలో దేవుని కార్యం ద్వారా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాలు. ఒకటి, దేవుని కార్యం తన సమయంలో ఆయన ఈ భూమి మీద నెరవేరుస్తాడు మన జీవితంలో అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, దేవుని కార్యం సాధారణమైనటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు జరిగించుకుంటాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే ఈ విషయం తెలియక చాలా మంది ఏం చేస్తున్నారు ఈ రోజునంటే ఎన్నో డిగ్రీలు సంపాదించేసుకుంటున్నారు. పరిచర్యకి డిగ్రీలు కాదు కావాల్సింది, పిహెచ్డీలు కాదు, ఎండీలు, ఎంటీహెచ్లు కాదండి. నీ ముందు, నీ పేరుకి ముందు, నీ పేరుకి వెనకాల డిజిగ్నేషన్స్ కాదండి. అది కాదు పరిచర్యకు నిన్ను అర్హునిగా చేసేది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ. నువ్వు ఆయనకు అందుబాటులో ఉండడమే నీకు అర్హత. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. మూడవ విషయం ఏంటంటే
దేవుని కార్యం ఈ భూమి మీద పరిశుద్ధాత్మ ద్వారానే జరగాలి, అంతే. బ్యూటిఫుల్గా లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును గనుక నీవు గర్భవతి అవుతావు. దేవుడి జ్ఞాపకం చేశాడు. ఈ కార్యము పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతూ ఉంది. దేవుని కార్యం ఎప్పుడైనా అది పరిశుద్ధాత్మ ద్వారానే జరగాలి. మానవుని యొక్క ఆలోచనని బట్టి, మానవుని యొక్క పద్ధతుల్ని బట్టి, మానవుని యొక్క ఇన్నోవేషన్ బట్టి దేవుని కార్యం ఎప్పుడు జరగదండి. శరీర సంబంధమైనటువంటి ఆలోచన బట్టి, శరీర సంబంధమైనటువంటి పద్ధతులను బట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన కార్యం ఈ భూమి మీద నేరదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. జరగనేరదు. కన్సెప్షన్ టుక్ ప్లేస్ ఇన్ ద womb, but it was done by the Holy Spirit. దేవుని యొక్క ప్రతి కార్యం పరిశుద్ధాత్మ ద్వారా జరగాల్సిందే కానీ ఇంకా దేని ద్వారా జరగడానికి వీలేదు. నథింగ్ ఎల్స్. ఇంకా దేని ద్వారా జరగడానికి వీలేదండి. గుర్తుపెట్టుకోండి, దేవుని కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని కార్యం ఈ భూమి మీద జరగాల్సింది, మానవుల పద్ధతులతో కాదు. ఇట్స్ అ సూపర్ న్యాచురల్ యాక్ట్. ఒక సాధారణమైన వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఇట్స్ పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యాన్ని దేవుడు జరిగించడానికి ఇష్టపడ్డాడు. గాడ్ విల్ నెవర్ అనాయింట్ ఎనీ వర్క్ ఆఫ్ ద ఫ్లెష్. శరీర సంబంధమైన ఏ ఆలోచన, ఏ పరిచర్ని దేవుడు అభిషేకించడో, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే పరిచర్ని దేవుడు అభిషేకిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ గాడ్స్ మెథడ్. ఈ రోజున ఎవడు పడతాడు సంచి తగిలించుకొని బైబిల్ వేసేసుకుని మేము దేవుని సేవకులు అని తిరిగేస్తే కుదరదు. హ్యాస్ గాడ్ కాల్డ్ యూ? దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకున్నావా? పరిశుద్ధాత్మ ద్వారా ఆ పిలుపును అందుకొని ఆ నిశ్చయితలను కలిగి ఉన్నావా అని ఒక ప్రశ్నను వేసుకోవాల్సింది. ఎవరు పడితే వాళ్ళు ఏ రీతిగా పడితే ఆ రీతిగా దేవుని సేవ చేస్తానంటే కుదరదు. దేవుని కార్యం పరిశుద్ధాత్మ ద్వారానే జరగాలని మరియ జీవితం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మేరీ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరియ జీవితంలో ఏ కార్యము జరిగినా అది పరిశుద్ధాత్మ ద్వారా జరిగిందని మనం జ్ఞాపకం చేస్తాం. 4వ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. గాడ్స్ వర్క్ might cause embarrassment at times. God's work might cause embarrassment అంటున్నాం. కొన్నిసార్లు దేవుని యొక్క పని మనల్ని ఇబ్బందులు పాలు చేసేస్తుంది, చాలా ఇబ్బందులు పాలు చేసేస్తుంది. గ్రేట్ ఎంబారెస్మెంట్. దేవుడు మరియను దర్శించినప్పుడు దేవదూత, నీవు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరించబోతున్నావు, ఆ పుట్టబోయే కుమారునికి యేసు అని పేరు పెట్టాలి, ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాలని చెప్పినప్పుడు ఒకవేళ ఎట్టకేలకు ఆమెకి ఎన్నో డౌట్లు ఉండినా ఎట్టకేలకు ఇది దేవుని కార్యమని ఒకవేళ మరియ అంగీకరించింది అనుకుందాం. దేవుని బిడ్డ మరియ అంగీకరించినప్పటికి కూడా మరియ ఈ రీతిగా ప్రార్థన చేసి ఉండొచ్చేమో, ప్రభా నువ్వు అన్నట్టుగా నా గర్భంలో యేసు ప్రభు పుట్టడానికి నేను అంగీకరిస్తున్నాను, దాట్స్ ఓకే. కానీ ఒక చిన్న మనవి, అదేంటంటే 9 నెలలు కాదు నాయన గర్భం, ఒక్క రోజులో అయిపోవాలి కాను. 9 నెలలు నేను భరించలేను. 9 నెలలు లోకానికి గర్భాన్ని చూపించలేను, చూపించుకుంటూ తిరగలేను. అలాగే తిరుగుతూ నా యొక్క రెస్పెక్ట్, నా గౌరవాన్ని నేను కాపాడుకోలేను. వాడు అనే మాటలు ఇంత అంత కాదు. ఐ కెనాట్ టాలరేట్ దాట్ కదండి. న్యాచురల్, ఈ ఆలోచన వెరీ న్యాచురల్ అండి. నిజమే కదా. ఒక యంగ్ గర్ల్ పెళ్లి కాకుండా గర్భవతి అయి బజార్లో తిరుగుతూ ఉంటే ఎన్ని మాట్లాంటారు ప్రజలు. అసలు ఈమెకి సిగ్గు లేదంటారు, ఈమెకి భయం లేదంటారు, సిగ్గు విడిచినామంటారు, బరి తెగించిందంటారు, చాలా మాటలు మాట్లాడతారు. అది ఎంత అవమానం అండి. కానీ అది లోపట ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగిందని ఆమెకి దేవునికి తప్పితే ఇంకెవరికి అర్థం కాదు, ఇంకెవరికి తెలియదు. బట్ హౌ కెన్ షీ? ఎవరికైనా చెప్పి వాళ్ళని నిజంగా ఒప్పించగలదండి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎంత ఎంబారస్మెంట్ అండి. ఒక రోజులో అయిపోతే ఎంత బాగుంటుంది, ఒక వారంలో కాన్పు అయిపోతే ఎంత బాగుంటుందండి. ఐ కెనాట్ ఫేస్ ద సొసైటీ. కొన్నిసార్లు దేవుడు
మన జీవితంలో చేసే కార్యాలు అలాగే ఉంటాయండి. సమాజానికి అర్థం కావు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు. నేను మిషన్ హాస్పిటల్ అటాచ్డ్ పోలియో రిహాబిలిటేషన్ సెంటర్లో థెరపిస్ట్గా ఒక 12 సంవత్సరాలు పనిచేశాను. అలాగే చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత, ఒక 12 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రభు అన్నాడు, నువ్వు ఈ యొక్క పని వదిలేసి ఇప్పుడు సంపూర్ణంగా నువ్వు నా సేవ చేయాలని ప్రభు అన్నాడు. ఆ రోజున నేను సేవకు సమర్పించుకున్నప్పుడు చాలా మంది నాతో అన్న మాట ఏంటంటే, మీరు పొరపాటు చేస్తున్నారేమో ఒకసారి ఆలోచన చేయండి అన్నారు. ఇప్పుడు మీరు హ్యాండిక్యాప్స్ మధ్య, అంగవైకల్యం కలిగినటువంటి బిడ్డల మధ్య మీరు పనిచేస్తున్నాడు కనుక ఇది కూడా సేవే కదా అని అన్నారు. మళ్ళీ దేవుని సేవ ఏంటి, మళ్ళీ సంపూర్ణ సేవ ఏంటి, ఈ ఉద్యోగాన్ని వదిలేసుకొని వెళ్ళడం అవసరమా అని చాలా మంది ప్రశ్నించారండి నన్ను. చూసారా, అంటే నేను వాళ్ళని కన్విన్స్ చేయలేను. పరిశుద్ధాత్ముడు నాలో ఒక కార్యం జరిగిస్తున్నప్పుడు నేను లోకాన్ని కన్విన్స్ చేయలేను. ఐ కెన్ నెవర్ నెవర్ ఎవర్ మేక్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ విత్ ఇన్ మీ. ఎగ్జాక్ట్గా మరియ జీవితంలో జరిగిన కార్యం కూడా అదే. ఐ డోంట్ థింక్ మరియా అందరికీ చాలా ఈజీగా చెప్పేసి ఉంటుందని నేను అనుకోను. అలాగా చెప్పినా ఆమెని అందరూ అంగీకరిస్తారని నేను అనుకోను. దట్స్ ఇంపాసిబుల్. అదంత సులువుగా జరిగే పని కాదండి ఆమెను అంగీకరించడం అనేది. చూసారు, షీ విల్ బి రిజెక్టెడ్, డిస్పైజ్డ్. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీలో కార్యం జరిగిస్తున్నప్పుడు, అది కొంత ఇబ్బందుల పాలు చేసినప్పటికీ దేవుని కృప నీతో ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను బలపరుస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధి నీతో ఉంటుంది, నేను నడిపిస్తాడు. ఆ తర్వాత గొప్ప కార్యము జరగటం ప్రజలు చూసి దేవుని మహింపరుస్తారు. గుర్తుపెట్టుకో, నీ ద్వారా దేవుడు కార్యం జరిగించగా చూసి ప్రజలు దేవుణ్ణి మహింపరుస్తారని నేను జ్ఞాపకం చేసుకో. ఇబ్బందులు పాలవడం, నీ సొంత వారు నిన్ను తృణీకరిస్తారు. నువ్వు బైబిల్ చేత పట్టుకొని వెళ్తే నిన్ను అంగీకరించరు. దేవుడు నన్ను పిలిచాడని చెప్తే నమ్మరు. దేవుడు నన్ను ఒక సంఘాన్ని స్థాపించమన్నాడు, ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేయమన్నాడంటే నమ్మరు. ఇది పరిశుద్ధాత్మ కార్యం, ఇది నీకు దేవునికి మధ్య జరుగుతున్నటువంటి ఒక కార్యం. ఇది ప్రజలకు అర్థం కాదు. ఇలాంటి వ్యక్తిని ఎట్లా వాడుకుంటాడు అబ్బా ప్రభు అనుకుంటారు జనం. మరి మరియ జీవితంలో కూడా అలాగే జరిగింది. ఇట్ కెనాట్ బి మేడ్ అండర్స్టూడ్ బై పీపుల్. ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనం ప్రయత్నం చేయలేము. ఇది 3వ విషయం. 4వ విషయం, 5వ విషయం చెప్తున్నాను. గాడ్స్ వర్క్ మైట్ ఎన్కౌంటర్ క్లోజ్ డోర్స్. ఇది చాలా ఆశ్చర్యం కదా. దేవుని యొక్క కార్యము మూయబడిన ద్వారం వైపుకు మనం నడిపించగలదు కొన్నిసార్లు. మరి ఇంత చేసినోడు మరియ జీవితంలో, ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే మరి అక్కడ చక్కని అకామిడేషన్ ఇవ్వాలి కదా, ప్రభు ఏర్పాటు చేయాలి కదా. సత్రంలో స్థలం లేదట, ఎక్కడ తలుపు కొట్టినా స్థలం లేదంటున్నారు. ఎవరు చేర్చుకోమంటున్నారు? క్రొత్తగా అప్పుడే శిశువు పుడితే వాళ్ళకి ఎంత చక్కని ప్రొటెక్షన్, ఎంత వార్మ్త్ అవసరమై ఉన్నది, భద్రత అవసరమై ఉన్నది. ఆ చలికాలంలో ఎక్కడ స్థలం లేక పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టాల్సినటువంటి అవసరత వచ్చింది. మరియా యోసేపులో దేవుణ్ణి ఒక ప్రశ్న అడిగి ఉండొచ్చు, ప్రభువా నువ్వే కదా ఈ కార్యం చేస్తున్నావు, నువ్వే కదా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుందని చెప్పావు, మరి నువ్వే ఎక్కడో ఒక దగ్గర అకామిడేషన్ ఏర్పాటు చేయకపోయావా? ఒక 2 స్టారో 3 స్టారో 5 స్టారో అకామిడేషన్, ఏదో ఒక ఇంట్లో ఒక చక్కని ఏసీ రూమ్ ఇచ్చి మమ్మల్ని పెట్టకపోయావా? కొన్నిసార్లు దేవుని పరిచర్య, దేవుని పిలిపే కానీ ఆ పిలుపును అందుకొని మనము దేవుని కార్యం కొరకు బయలుదేరినప్పుడు అనుకున్నంత రిజల్ట్స్ మనకు కనపడవండి. కొన్నిసార్లు కనపడవు. ఇట్ కాజెస్ అన్ ఎంబారస్మెంట్. మిషనరీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. ఈరోజు దేవుడు పిలుచుకుంటున్నాడు, ఆ పిలుపుకి లోబడి మిషనరీస్ ఎప్పుడైతే ఆయన వెళ్ళమన్న స్థలానికి వెళ్తున్నారో అక్కడ స్థానికులు వీరికి ఇల్లు కూడా రెంట్కి ఇవ్వకుండా ఉంటున్నారు. ఇల్లు దొరకట్లేదు, క్రైస్తవులు అంటే రానివ్వడం లేదు.
సేవకులు అంటే అంగీకరించడం లేదు, అవమానపరుస్తున్నారు, కొడుతున్నారు, ఊర్లో నుండి వెలగొడుతున్నారు. పరిస్థితులు అనుకూలంగా ఉండలేదండి బాబు. క్లోజ్ డోర్స్, క్లోజ్ డోర్స్. ఎక్కడికి వెళ్ళినా ద్వారాలు మూయబడ్డట్టుగానే కనపడతా ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ప్రభు పిలిచాడు కదా, అన్ని చూసుకుంటాడులే, అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. విశ్వాసం చాలా కావాలి. మా మిషనరీ ఒకసారి, ఒక మిషనరీ దంపతులు ఇద్దరు క్రొత్తగా నార్త్ ఈస్ట్ ప్రాంతానికి, తమిళనాడు రాష్ట్రం నుండి ఆ నార్త్ ఈస్ట్ ప్రాంతానికి సేవ నిమిత్తమై సమర్పించుకొని బయలుదేరుతున్నారు. వాళ్ళు బయలుదేరక ముందుగానే ఏం చేశారంటే ఒక లారీడు సామాను పంపించారు అక్కడికి, వీళ్ళు వెళ్ళక ముందుగానే. ఆ తర్వాత చాలా పెట్టే బేడ అంతా సర్దుకున్నారు, మూట్లన్నీ సర్దుకున్నారు. ఇక్కడ సర్దుకొని ఇక బయలుదేరక ముందు అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ మిషనరీ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా మేము బయలుదేరుతున్నాం, మా లారీ బయలుదేరింది, ఓ పెద్ద లారీ, ఇంకా మేము కూడా కొన్ని సామాన్ తీసుకొని బయలుదేరుతున్నాం, ఇంకేమన్నా మాతో ఏం తెచ్చుకుంటే బాగుంటుందో చెప్పండి, ఆ మిషనరీ పొలంలో పనిచేయడానికి దేవుని సేవ కొరకు ఏం తెచ్చుకుంటే బాగుంటుందో చెప్పండి అని అడిగారు. అడిగితే ఆ సీనియర్ మిషనరీ గారు అక్కడి నుండి ఫోన్లో ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే మోర్ ఫెయిత్ అండ్ లెస్ లగేజ్ అన్నాడు. లెస్ లగేజ్ అండ్ మోర్ ఫెయిత్. మీరు తక్కువ సామానుతో ఎక్కువైన విశ్వాసంతో ఇక్కడ రండి అన్నాడు. దేవుని యొక్క సేవ చేయాలంటే చాలా విశ్వాసం కావాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటామో తెలీదు. మూసివేయబడినటువంటి ద్వారాలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది దేవుని బిడ్డల. అలాంటి సందర్భాల్లో మనకి విశ్వాసం చాలా కావాలి, చాలా కావాలి. విశ్వాసం చాలా కావాలి, గుర్తుపెట్టుకోండి. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. మూయబడినటువంటి పరిస్థితి, ఆమె ఎంత సఫర్ అయిందో. యోసేపు మరియలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి స్థలం దొరకక సత్రం వెంబడి సత్రం, ఇంటి వెంబడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారు. ఎవరు వాళ్ళని చేర్చుకోలేదు, స్థలం ఇవ్వలేదు. పశువుల తొట్టిలో పరుండబెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. నో వేకెన్సీ, నో వేకెన్సీ, నో వేకెన్సీ బోర్డు. ఎక్కడికి పోయినా ఆయనే కదా పిలిచాడు, ఆయనే కదా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ద్వారాలు ఎందుకు తెరవబట్టలేదు? అలాగే ఉంటుంది పరిచర్య, దేవుని పరిచర్య. గుర్తుపెట్టుకో, తగిన సమయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. అండ్ లాస్ట్లీ, ఆరోదిగా, మరియ జీవితంలో దేవుని కార్యం ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠాల్లో ఆరో పాఠం, మొట్టమొదటిది ఏమన్నానండి? దేవుని కార్యం ఆయన సమయంలో ఈ భూమి మీద మన జీవితంలో జరిగించబడుతుందని జ్ఞాపకం చేశాను. రెండవది, దేవుని కార్యం సాధారణమైన వ్యక్తుల ద్వారా దేవుడు చేసుకుంటాడని మీకు జ్ఞాపకం చేశాను. మూడవదిగా, దేవుని కార్యము ప్యూర్గా, ఖచ్చితంగా అది పరిశుద్ధాత్మ ద్వారానే జరగాలని మీకు జ్ఞాపకం చేశాను. నాలుగవదిగా, దేవుని కార్యం మనల్ని ఇబ్బందులు పాలు చేస్తాను జ్ఞాపకం చేశాను. ఐదవదిగా, దేవుని కార్యము మోయబడినటువంటి ద్వారం వైపునకు మనం నడిపిస్తాను జ్ఞాపకం చేశాను. ఫైనల్గా, మరియ జీవితంలో దేవుని కార్యం ఎలాగ జరిగిందో మనం చూసినట్లయితే, దేవుని కార్యం అది ప్రొటెక్ట్ చేయబడాలి. మస్ట్ బి ప్రొటెక్టెడ్ అండ్ నర్చర్డ్. ఎప్పుడైనా దేవుడు మనకు ఒక కార్యాన్ని అప్పగిస్తే, ఒక పనిని అప్పగిస్తే, దాన్ని భద్రపరిచేటువంటి బాధ్యత మనది. ఆ కార్యాన్ని మనం పోషించాలి, బాగా దాన్ని పెంపొందింపజేయాల్సినటువంటి బాధ్యత మనదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి దయచేసి. అక్కడ ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దానికంటే ముందుగా మత్తయి సువార్త చూద్దాం. మంచి మాట మొదటిగా అది చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. మొట్టమొదటిగా 2వ అధ్యాయంలో నేను 13వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. వాట్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఏం జరుగుతోంది? తీరా శిశువు పుట్టిన తర్వాత హేరోదు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే దేవదూత ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీరు లేచి వెళ్ళిపోండి, ఐగుప్తునకు వెళ్ళిపోండి, పారిపోండి, అక్కడ నేను చెప్పేంత వరకు ఉండండి.
దేవుని కార్యం భద్రపరచాలి. దేవుని కార్యాన్ని మనం చాలా క్షేమంగా ఉంచాలి. అల్లరిపాలు చేయకూడదు. దేవుని కార్యము కుంటుపడకూడదు. దేవుని కార్యం వెనకబడకూడదు. దేవుని కార్యం భద్రపరచబడాలి ఎట్టి పరిస్థితుల్లో. కనుక మనం వివేకముతో పనిచేయాలి. కొన్నిసార్లు మనం కొన్ని ప్లేసెస్ నుంచి వెళ్ళిపోవడం బెటరు. కొన్ని ప్లేసెస్కి వెళ్ళకుండా ఉండటం బెటరు. కొన్ని ప్లేసెస్లో అసలు కొన్ని మాట్లాడకుండా ఉండటం బెటరు. కొన్ని ప్లేసెస్లో ఏం మాట్లాడాలో అది మాట్లాడటమే బెటరు. చాలా వివేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఆ తర్వాత మళ్ళీ మీరు చూసినట్లయితే వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత మనం గమనిస్తున్నాం 20వ వచనం. మనం చూడండి 20వ వచనం. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము. హేరోదు చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోమన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. 22, 23. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరునకు వచ్చి అక్కడ కాపురం ఉండెను. దేవుని కార్యం భద్రపరచబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు శిశువుని అనుగ్రహించినప్పటికీ ఆ శిశువుని పెంచి పెద్ద చేసి దేవుని మహిమార్థమై నిలబెట్టాల్సినటువంటి అవసరత మరియా యోసేపులకు ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకనే లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనంలో బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుకొనుచుండెను. దేవుని దయ అతని మీద ఉండెను. మనుషుల దయలో, దేవుని యొక్క దయలో ఆ బాలుడు ఎదగటానికి తల్లిదండ్రులు దోహదపడ్డారు. ఆ బిడ్డను ఆరోగ్యంతో పెంచారు, జ్ఞానముతో పెంచారు, భయభక్తులతో పెంచారు, దేవుని యొక్క ఉద్దేశాలను అతనికి తెలియచేశారు. ఎంత భద్రత అవసరమైనదో మీరు గమనించండి దేవుని బిడ్డలారా. We cannot allow devil to destroy God's work. హేరోదు ఎంతో ప్రయత్నం చేశాడు దేవుని పనిని ఆటంకపరచాలని. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని జాగ్రత్తతో చేయవలసినటువంటి వారమై, భద్రపరచవలసిన వారమై. సాతాను చేతికి దేవుని పనిని సాతాను చేతికి మనం అప్పగించకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి లెక్క అప్పచెప్పాలి. What wonderful lessons we are learning today out of the life of Mary and God's work in the life of Mary. మరియ జీవితంలో దేవుని యొక్క కార్యము ద్వారా మనం ఎన్ని గొప్ప పాఠాలు నేర్చుకుంటున్నాం చూడండి దేవుని బిడ్డ. What a wonderful God we have. ఈ రోజున మరియ జీవితంలో చేసినట్టుగానే దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన కార్యాన్ని అంగీకరించిన వారమై, ఆయన మహిమార్థమై ఈ భూమి మీద ఆయన కొరకు మనం వాడబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. బ్లెస్డ్ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.